గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మన టాపిక్ చూడమ్మా, ఎసిటిక్ యాసిడ్ నుంచి ప్రొపనాయిక్ యాసిడ్ ఎలా మార్చాలి. ఇథనాయిక్ యాసిడ్ టు ప్రొపనాయిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్ టు ప్రొపియోనిక్ యాసిడ్ ఎలా ఫామ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే ఎసిటిక్ యాసిడ్ తీసుకుందామా. ఎసిటిక్ యాసిడ్ అంటే చూడండి CH3COOH. సో మీరు NaOH తో ట్రీట్ చేయండి అమ్మా. దేంతో ట్రీట్ చేస్తారు? NaOH తో. ఇప్పుడు చూడండి, NaOH లో ఉన్న OH ఇక్కడ H ఏం తీసేయచ్చు మీరు? H2O తీసేయండి. ఇంకా మిగిలిపోయింది చూడండి ఒకసారి, CH3COONA. ఎందుకంటే ఫస్ట్ ఉన్నదానికి ప్లస్, తర్వాత ఉన్నదానికి నెగిటివ్ ఛార్జ్, ఇక్కడికి మైనస్ ప్లస్ ఇలా తీసుకొచ్చాము. దీన్ని మీరు ఎలక్ట్రోలైసిస్ చేశారు అనుకోండి, ఏం చేస్తారు? ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ చేశారు. సో ఎలక్ట్రోలైసిస్ చేసినప్పుడు సింపుల్ గా దీన్ని చూడమా, దీన్ని 2 టైమ్స్ అనుకోండి. సో ఇప్పుడు మన ఎలక్ట్రోలైసిస్ అంటే ఏం చెప్పుకుంటారు? దీన్ని 2 టైమ్స్ అనుకోండి. ఎన్ని CH3లు ఉన్నాయి ఇక్కడ? 2 టైమ్స్. అంటే ఏంటి? CH3 కింద రాసుకోవచ్చుగా. అంటే ఎలా రాసుకోవచ్చమ్మా? Cలు ఎన్ని ఉన్నాయి? 2. Hలు ఎన్ని ఉన్నాయి? 6. అంటే C2H6. ఇక్కడ 2CO2 2Na ప్లస్ బయటకు వెళ్ళిపోతాయి, దాంతో మన పని లేదు. ఓకేనమ్మా. సో C2H6 ఫామ్ అయింది కదా. దీన్ని మీరు క్లోరిన్ తో ట్రీట్ చేస్తున్నారు ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్. అప్పుడు మీకు ఏం ఫామ్ అవుతుందంటే C2 ఒక హైడ్రోజన్, ఇదిగో ఇక్కడ H6 లో ఒక H, ఒక Cl2 లో ఒక Cl, ఏం తీసేయచ్చు? HCl. ఇంకా అక్కడ మిగిలిపోయింది ఏంటి? C2H5. ఇక్కడ Cl ఉందిగా, ఇదిగో ఈ C2H5Cl ని మళ్ళీ మీరు ఏం చేస్తారంటే KCl తో ట్రీట్ చేయండి. అంటే పొటాషియం సైనైడ్. మీకు చెప్పానుగా, ఫస్ట్ ఉన్న దానికి ప్లస్ మైనస్. క్లోరిన్ మనందరికీ తెలుసు మైనస్. సో ముందున్న దానికి ప్లస్, ఇదిగోండి Cl K, KCl తీసేస్తారుగా. ఇంకా మిగిలిపోయింది ఏంటి? ఇక్కడ C2H5, ఇక్కడ ఏం మిగిలిపోయింది? Cl. ఇక్కడ ఉన్న ఏదైతే C2H5Cl ఉందో దీన్ని మీరు హైడ్రాలసిస్ చేయండి. దేంతో ట్రీట్ చేస్తారు? హైడ్రాలసిస్ అంటే వాటర్తో. వాటర్తో ట్రీట్ చేస్తే వాటర్ ఎలా విడిపోతుందంటే చూడండి ఒకసారి. వాటర్ ఏం చేస్తుందంటే ఇక్కడ హైడ్రాలసిస్ ని చూస్తారా, C2H5COOH అంటే ఎసిటిక్ ప్రొపనాయిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ప్రొపనాయిక్ అంటే ఇక్కడ 2, ఇక్కడ 1. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్. యాసిడ్ గ్రూప్ ఉంది. సో ప్రొపనాయిక్ యాసిడ్ ఉంది. కానీ ఇక్కడ ఎలా ఫామ్ అయింది సార్, మాకు ఎలా తెలిసిద్ది అంటే CN ఉంది కదమ్మా. ఇక్కడ సపోజ్ చూడండి 2H2O తీసుకోండి. ఏం తీసుకుంటారు? 2H2O తీసుకున్నారు. ఇక్కడ నైట్రోజన్ 3 హైడ్రోజన్స్, ఏం తీసేయచ్చు మీరు? NH3 తీసేశారు. ఇంక ఇక్కడ Hలు ఎన్ని ఉన్నాయి? 1. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో OOH అంతేనా కదా. ఇక్కడ C ఉంది, అక్కడ OOH ఉంది. అంటే C2H5COOH అలా ఫామ్ అయినట్లు లెక్కమ్మ. ఇదిగోండి. ఓకేనా? థ్యాంక్స్.